హాయ్ వ్యూయర్స్, మరొక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. గ్రౌండ్ నట్ అండి, బాగా కడిగేసి కొంచెం వాటర్ వేసి 2 to 3 అవర్స్ ఉంచుకుని ఉడికించుకోండి. ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. ఇది ఉడికినప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇక్కడ నేను కొంచెం లెట్యూస్ కూడా తీసుకుంటున్నానండి. ఇది రొమాన్ లెట్యూస్ అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది వేసినంత మాత్రం మీకు టేస్ట్ ఏమీ డిఫరెన్స్ కనిపించదు. లైక్ కొరియాండర్ లా ఉంటుంది. సో మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇది లెట్యూస్ ని ఇలా పీసెస్ కింద కోసుకోవాలండి. అండ్ ఇక్కడ క్యారెట్ పీసెస్ బదులు గ్రేటెడ్ క్యారెట్ యూజ్ చేస్తున్నాం అండి. వీటిలో యూజ్ చేసేవన్నీ హెల్త్ కి చాలా మంచిదండి. సింపుల్ గా మనం దీన్ని సలాడ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నేను లెమన్ జ్యూస్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, కారం అని కొంచెం మిరియాల పొడి తీసుకుంటున్నానండి. అండ్ కొన్ని రాగి అటుకులు కూడా తీసుకుంటున్నానండి. రాగి అటుకులు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని వితౌట్ ఆయిల్ ఒక్కసారి ఫ్రై చేసుకోండి చాలు. టొమాటో అండ్ ఆనియన్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉడికించిన గ్రౌండ్ నట్స్ తీసుకోవాలండి. ఉడికాక ఆ వాటర్ అనేది పారిపోసేయండి. జస్ట్ గ్రౌండ్ నట్స్ మాత్రం తీసుకోండి. మీకు ఇష్టమైతే ఆ ఉడికించిన వాటర్ లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి చిన్న లెమన్ జ్యూస్ వేసుకుని కూడా మీరు తాగొచ్చండి. ఇది ముందేసుకోవాలి అది ముందేసుకోవాలని ఏమీ లేదండి. నేను తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేస్తున్నాను. ఇది చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారని అనుకుంటున్నానండి. తర్వాత మనం రొమాన్ లెట్యూస్ కూడా ఇలా కట్ చేసిన పీసెస్ని వేసేసుకుందాము. క్వాంటిటీ కూడా ఇంత అంత ఏం లేదండి, మన ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు క్వాంటిటీ అనేది. కొన్ని టొమాటో పీసెస్ అండ్ కొంచెం లెమన్ వేసుకోండి. తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేయండి. లాస్ట్కి కారం ఇంకా సరిపోకపోతే కనుక మళ్ళీ మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు, కారం, లెమన్ అన్నీ కూడా మన టేస్ట్కి బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత రాగి అటుకులు కూడా యాడ్ చేయండి. అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. మనకు కావాల్సినవన్నీ ఇలా యాడ్ చేసుకుని మిక్సింగ్ చేసేసుకోవడమేనండి. లాస్ట్లో బ్లాక్ పెప్పర్ అండ్ బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలండి. మనం తగినంత వేసుకోవడం కాదు, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలంతే. అంతేనండి, హెల్దీ స్నాక్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ యామ్ దీపికా రాజీవ్.